ప్రభుత్వము ఈ బీసీ సంఘ నాయకులకి ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వము అందరితో కలిసి అఖిలపక్షంగా ఒక భేటీ పెట్టి అందరికీ ఒక రకమైనటువంటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకు ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఇచ్చిండ్రు కదా, అసెంబ్లీలో పెట్టిండ్రు. వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళు విడిగా వాళ్ళకు కూడా తీసుకుపోయి మొత్తం నివేదిక మళ్ళీ ఒక్కసారి చూయించిండ్రు. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం పారదర్శకంగా ఇప్పుడు ఈ బీసీ నాయకులు కొంతమంది ఏమంటారు అంటే ఈ కులగన్న సర్వే అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, సర్వే నివేదికలప్పుడు కూడా మమ్మల్ని అసెంబ్లీ ముందు పెట్టేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, వాళ్ళకు వాళ్ళే అన్ని అనుకున్నారు, వాళ్ళకు వాళ్ళే సర్వే చేసినారు కొంతమంది చెప్తా ఉన్నారు. అట్లా అనటానికి లేదు కదా. సర్వేకు వెళ్లే ముందు కొంత ఈ విషయాలపై అనుభవజ్ఞులు నిష్ణాతులు అనుకునే వాళ్ళందరితో మాట్లాడారు, వాళ్ళందరితో చర్చించారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి తమ ఆలోచన, వారు చాలా పార్టీ ఆలోచన స్పష్టంగా వివరించి చెప్పారు. అందులో దాపరికమేం లేదు. కాబట్టి చెప్పలేదు అనేది కరెక్ట్ కాదు. వీలైనంత మందితో పిలిచి మాట్లాడారు. సర్వేలో పాల్గొనటానికి కావలసిన మద్దతు పొందే లక్ష్యంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. మాట్లాడే ఎంత మేరకు వీలైతే అంత మేరకు అందరితో కలిసి మాట్లాడి చర్చించి సమాచారాన్ని బయటికి తీసుకొచ్చి వచ్చిన సమాచారం తప్పనటానికి మన దగ్గర ఇంకొక గణాంకాలు ఏవి లేవు మన దగ్గర. ఇంత ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి కొంత తప్పుడు లెక్కగానే వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరేమనుకున్నా ఒక సర్వే జరిగింది, సర్వే ఆధారంగా సమాచారం వచ్చింది, ఉన్న సమాచారంగా అది. ఆ సమాచారం ఆధారంగా ఇవాళ బీసీలకు సంబంధించిన ఒక అవగాహన అయితే మనకు ఏర్పడుతుంది. సరే, అది ఇంకా పెరిగేది ఉండనా ఏదున్నా ఇంకొకసారి సర్వే జరిగితే తప్ప వాస్తవమైన లెక్కలు తెలియవు. ఆ సర్వే చేయటానికి ఎట్లా కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పటికీ బీసీల వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవటానికి సమాచారం ఉంది. ఈ సమాచారం కలిగే లాభం ఏంటంటే తక్షణం అయితే గ్రామ పంచాయతీల్లో 42% అడగటానికి ఒక అధికారికమైన మనకు ఒక సమాచారాన్ని ఇస్తున్నారు. కానీ అదొక లాభం. రెండవది ఏంటంటే ఈ వాస్తవ చిత్రపటాన్ని అర్థం చేసుకొని రేపు రాబోయే బడ్జెట్లో కూడా ఏ రకంగా మనం న్యాయం కోరాలో అవన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి అడిగే ప్రయత్నం చేయవచ్చు. ఇవి ఉన్నాయి. ఇంకా దీన్ని మెరుగుపరిచి ఇంకా దీనికంటే ఇంతకంటే మెరుగైన సర్వే ఎట్లా చేస్తారు చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రయత్నం చేసిండ్రు కదా. మొట్టమొదటిసారి భారతదేశంలో బీహార్, కర్ణాటక తర్వాత సర్వే చేసిన రాష్ట్రాల్లో మనదే. అక్కడ లెక్కల్లో రకరకాల సమస్యలు తలెత్తినాయి, అవి కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. కానీ మన దగ్గర ఇప్పటి వరకు అయితే చాలా సాఫీగా జరిగింది. ఆ వివాదాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించారు. ఇవన్నీ కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఇందులో దాపరికం ఏం లేదు కదా. లేనప్పుడు దాన్ని మనం సవాలు చేయటానికి ఒక ఆధారం అనేది నాకు కనబట్టం లేదు. ఇప్పుడున్న సమాచారాన్ని వాడుకొని మనం చేయగలిగే ఈ పనులన్నీ చేద్దామని నేను ప్రధానంగా సూచిస్తున్నా. ఇది ఇంకా మెరుగ్గా జరగాలి అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి. ఇంకొక మార్గం లేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం లేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకునే పరిస్థితి మన కళ్ళ ముందు లేదు. ఇక మనకు మిగిలిన ఏకైక మార్గం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతుల్లో తను సర్వే చేయాలి. వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ సెన్సస్ డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తుందో ఆ రకంగా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కాబట్టి ఉన్నంతలో ఇప్పుడు మనకున్న మార్గం ఇది ఒకటే. ఆ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. రాజకీయ జోక్యం లేకుండా చాలా జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించిండ్రు. దాని ఆధారంగా మరి బీసీల, ఎస్సీల, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, మొత్తంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం విధి విధానాలు చేసే ఆలోచనతో ముందుకు పోతున్నది. నా దృష్టిలో అది ఆహ్వానించదగిన పరిణామం. దీన్ని ఇంకా మెరుగుపరచాలి, ఇంకా కరెక్ట్గా చేయాలి, ఇంకా శాస్త్రీయంగా జరగాలంటే జరుగుతాయి. మళ్ళోసారి జరిగేటప్పుడు ఆ జాగ్రత్తలన్నీ పాటిద్దాం. ఇప్పటి వరకైతే మనకు వచ్చే నష్టమే లేదు. దీని ఆధారంగా మనం సాధించుకోవాల్సిన విషయాల మీద దృష్టి పెట్టడమే మెరుగైన పద్ధతి. దీన్ని సవాల్ చేయటానికి కూడా మన దగ్గర ఇంకొక ప్రామాణికమైన సమాచారం, డేటా ఇంకోటి లేదు, గణాంకాలు లేవు. ఉన్న దాంట్లో మనకి ఇదే ఇప్పటికీ శాస్త్రీయమైనటువంటి లెక్క. కానీ ఈ కులగణన సర్వే వల్ల రానటువంటి లోకల్ బాడీ ఎన్నికల ఏమైనా ఉపయోగం ఉంది? ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర నుంచి ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ల పదవికాలం ముగిసిపోయింది, స్పెషల్ ఆఫీసర్లతో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా 42% పార్టీ పరంగా మేము టికెట్లు ఇస్తాం తప్ప రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలంటే సవరణలు జరగాలి, టైం పట్టొచ్చు అంటున్నారు. సో ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికలకు ఈ కులగణన సర్వేకు లింకు పెట్టడం సరే అంటారా?
ఇప్పుడు చేయటానికి ఆధారం ఉంది కదా, ఎందుకంటే కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది వాస్తవికమైన అంచనా లేకుండా సర్వే జరగకుండా మీరు పాటించడానికి వీలు లేదని. మరిగా దానికి ఇది ఒకటే సమాచారం, ఈ సమాచారం ప్రాతిపదికన 42% అయితే మనం పెట్టుకోవటానికి ఒక అవకాశం కనబడుతుంది కదా. 46% ఉంది కాబట్టి 42 ఇవ్వచ్చు, ఇంకా తక్కువే అది ఆ రకంగా చూస్తే అని మనం అడగటానికి. అది సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని అవసరమైతే కోర్టు వారితోని పిటిషన్ వేసి కానీ రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేసి కానీ అవి అమలయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మనకి ఇబ్బంది లేదు, అది పాటించటమే ఇవాళ అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.